హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా 2024 నుంచి 2025కి అయితే ఎంటర్ అయిపోయామంట. ఈ సంవత్సరం అనేది మీ అందరికీ కూడా మంచి జరగాలని మన ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నామండి. ఇది వచ్చేసి మాకు డిసెంబర్ 14న స్కూల్లో మామ్స్ డే అయితే సెలబ్రేట్ చేశారనమాట. ఆ రోజు మాకు డ్రెస్ కోడ్ వచ్చేసి పింక్ కలర్ అండి. పింక్ కలర్ అయితే మేము అందరం కూడా పింక్ కలర్ అయితే వేసుకున్నాం అనమాట. వీడియో కానీ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది మీకు కూడా స్కూల్లో కండక్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇక్కడైతే స్కూల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ పెట్టేవాళ్ళు, కాకపోతే వర్షాలు అవి ఉండటం వలన మధ్యాహ్నం 1కి అయితే బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి అంటే ఇంటి పక్కనే ఉన్న దగ్గరలో ఉన్న బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఆ బ్రాంచ్లో కాకుండా స్పేస్ ఎక్కువ, ఎప్పుడు కూడా మాకు ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఇక్కడ బ్రాంచ్లో అయితే పెడతారండి. ఇప్పుడైతే ఈ బ్రాంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను ఇందాక చూపించాను కదా, ఆ బ్రాంచ్లోనే పెట్టారు. ఇప్పుడైతే ఇక్కడ ఎక్కువ క్లౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ బ్రాంచ్లో అయితే చేశారనమాట. చూడండి ఎంత బాగా అయితే డెకరేషన్ చేశారో. నాకైతే స్కూల్లో వీడియో తీస్తాను కాబట్టి మామ్స్ అయితే చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడైతే మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్, నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ అండి. ఇక్కడైతే నాకు ఫ్రంట్లో సీటే ఇస్తారనమాట, ఎందుకంటే వీడియో తీయడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ వచ్చేసి రెడ్ కలర్ శారీలో ఉన్న మ్యామ్ అండి, సింధు మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట, పింక్ కలర్ శారీలో ఉన్నారు పక్కన. ఇక్కడ వచ్చేసి టీచర్స్ అందరూ కూడా పక్కకైతే వచ్చారనమాట, ఎందుకంటే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే డ్యాన్స్ అయితే వేయిస్తారు గణేష్ మాస్టరు. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. కూర్చోబెట్టి డ్యాన్స్ అయితే వేపిస్తారనమాట. అందుకేనండి వీడియో తీయడానికి ఏంటంటే మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాము కాబట్టి వీడియో అనేది మేము డ్యాన్స్ వేసేటప్పుడు ఇవన్నీ కొన్ని స్కిప్ అయితే అయ్యాయన్నమాట. స్కూల్ నుంచి ఇంకా నాకు వీడియో అయితే రాలేదు. వీడియో రాగానే అయితే పోస్ట్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడైతే సార్ మా చేత డ్యాన్స్ అయితే వేయించారు. ఆ వీడియో అనేది ఇంకా నేను రాగానే అయితే నేను పోస్ట్ చేస్తానండి. స్కూల్లో మొత్తం చేసిన సెలబ్రేషన్ వీడియో అయితే పెడతాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం క్లిప్గా తీసిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పిల్లలు మాకు ఒక సర్ప్రైజ్ సాంగ్ అయితే పాడుతున్నారు, మీరు కూడా వినేసేయండి. పిల్లలు ఏం సాంగ్ పాడారంటే, మీరు లేని మేము లేము కదా, మాకు ఒక చిన్న బాబు, పెద్ద బాబు ఎవరన్నా అంటే చెల్లెలు తమ్ముడు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ అని చెప్పి పాడారనమాట మామ్స్ కోసం. ఇక్కడైతే గ్రూప్ వైజ్గా అయితే డివైడ్ చేశారండి మామ్స్ అందరినీ, ABCD అని. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఏ గ్రూప్ వాళ్ళకి డ్యాన్స్ అయితే కండక్ట్ చేసి గేమ్ లాగా పెట్టారనమాట. మీరందరూ కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ ఫన్నీగా అయితే ఉంటుందన్నమాట. మీ అందరికీ కూడా స్కూల్లో చేస్తారా లేదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేమైతే ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్కూల్ ప్రిన్సిపల్ మేడం కానీ అంటే మనకి కరెస్పాండెంట్ మేడం కానీ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారండి. మేము ఏది కూడా మిస్ అవ్వము. కాకపోతే ఏంటంటే కొన్ని మిస్ అయినా కూడా వాళ్ళు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తారనమాట. చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. పిల్లలకి స్కూల్లో అన్నీ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ అయితే నేర్పిస్తారనమాట. మీరందరూ కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. చూడండి, సాంగ్స్తో మనకేంటంటే బాల్ అనేది త్రో చేస్తారనమాట. బాల్ అనేది అంటే ఆపకుండా మనం అంటే తీసుకోవటం అనమాట. ఇక్కడైతే ఏ గ్రూప్ వాళ్ళకి
గేమ్ అయితే పెట్టారండి. మాకు వచ్చేసి నెక్స్ట్ అనమాట. నేను వేసేటప్పుడు లాస్ట్లో అయితే వీడియో ఉంటుందండి. ఆ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మామ్స్ అందరికీ కూడా ఏబి అయిపోయిన వాళ్ళకి, గేమ్ అయిపోయిన వాళ్ళకి ఇక్కడైతే మనకి ఫోటోషూట్ అయితే తీస్తున్నారనమాట. మామ్స్ అని అక్కడ డెకరేషన్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి మన పిల్లలతో పాటు పిక్ అయితే దిగాలండి. ఆ ఫుల్ వీడియో అనేది నాకు స్కూల్ నుంచి రాగానే అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వీడియో అనేది ఎంజాయ్ చేస్తారని నేను సాంగ్స్తో పాటు కూడా పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఆదరిస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. చెప్పాను కదా, టీమ్ వైజ్గా ఫోటోషూట్ అయితే తీస్తున్నారండి. ఇక్కడ పేరెంట్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే, మ్యామ్ వచ్చేసి ఒక గేమ్ అయితే పెట్టారనమాట. ఎలా అంటే మనం ఏదన్నా ఒక ఐటమ్ అనేది ఇలా మనం ఎక్స్ప్రెషన్తో మనం చేసినట్టు మన ముందు ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళు కూడా చేస్తున్నట్టు అలా అని చెప్పేసి చేయమని చెప్పి ఒక గేమ్ అయితే ఇచ్చారనమాట. అంటే మనం ఇంట్లో అంటే క్వాంటిటీస్ ప్రకారం ఎలా అయితే చేస్తామో అలానే చేసి చూపించాలని. ఇక్కడైతే ఫస్ట్ మేము వచ్చేసి చపాతీ పరోటా అయితే చేసి చూపించారనమాట. ఇక్కడ వచ్చేసి మ్యామ్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తమిళ్లో చెప్తున్నారు కాబట్టి మీకు అర్థం కాదని నేను చెప్తున్నాను అనమాట. వీడియో అనేది చాలా బాగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడైతే కరెస్పాండెంట్ మ్యామ్ వచ్చేసి ఇక్కడ పింక్ శారీలో ఉన్నారు కదా, తనేనండి కరెస్పాండెంట్ మ్యామ్ వచ్చేసి. ప్రిన్సిపల్ మ్యామ్ వచ్చేసి ఇప్పుడు వెళ్తున్నారు చూసారా, తను వచ్చేసి ప్రిన్సిపల్ మేడం అనమాట. టీచర్స్ ఆ కోఆపరేషన్ కానీ అంతా కూడా చాలా సపోర్ట్ అయితే ఇస్తారండి పిల్లలకి. ఓపిక్గా చెప్పడం కానీ నేర్పించడం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అన్ని యాక్టివిటీస్ కూడా చాలా బాగా అయితే చేపిస్తారు. ఇలా అయితే ఫోటో తీస్తారనమాట మనకి ఫోటోషూట్ అనేది. ఇక్కడైతే తను చేసిన ఐటమ్ అనేది అయిపోయింది అని చెప్పేసి మేడం అయితే టేస్ట్ చూడమని చెప్తున్నారనమాట. మేడం ఎలా ఉన్నా కొంచెం బాగుంది అని చెప్పండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ పేరెంట్ వచ్చేసి మేము వచ్చేసి మీరు బ్రింజల్ కర్రీ అయితే చేయలేదు కదా, బయట నుంచి తీసుకొచ్చారా, అమ్మో 5 నిమిషాలు నేను చేసి చూపించమన్నాను కదా అని అంటున్నారు. ఇక్కడైతే అదేంటండి మీరు ప్లేట్లో ఏం పెట్టట్లేదు అంటే, లేదండి మీకు ఇస్తరాకులన్నీ పెడతాను చూడండి అని చెప్పేసి ఇస్తరాకులు చేసి అని చెప్పి పెడుతున్నారనమాట. బ్రింజల్ కర్రీ కూడా వేస్తున్నాను అంటే, బ్రింజల్ మీరు చేయలేదు కదా అమ్మో ఇది తిండి అని చెప్తున్నారు. తనైతే చాలా బాగా చేశారండి. అంటే ఇలాంటి మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉండాలి కదా, అందుకని చెప్పేసి కొన్ని మాత్రమే క్యాప్చర్ అయితే చేశానండి. నేను కూడా ఇక్కడ మాకు ఫోటోషూట్ అనేది జరిగింది. వీడియో కొంచెం వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ మేడం అండి మా పెద్దబాబు వాళ్ళ పాప వాళ్ళ మామ్ అంటే ఆ స్కూల్లోనే వర్క్ చేస్తున్నారు అనమాట. తను ప్రిన్సిపల్ మేడం వచ్చేసి సాంగ్ అయితే పాడారు. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగా అయితే పాడారండి మ్యామ్ వాళ్ళు అయితే. ఇక్కడైతే ఫోటోషూట్ అయితే అయిపోయింది, అంటే జరుగుతూ ఉంది, అంటే టీమ్ వైజ్గా కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇదొక బ్రాంచ్ అని చెప్పాను కదా, లోపల ఇలా అయితే ఉంటుందన్నమాట. క్రిస్మస్ వస్తుంది కాబట్టి సెలబ్రేషన్ అయితే ఇలా అయితే చేశారండి డెకరేషన్ అయితే. ఇక్కడ లోపల ఏంటి అంటే ఇదొక యాక్టివిటీ అనమాట. పిల్లలతో పాటు మామ్స్కి ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టు, అంటే ఐ లవ్ మామ్ అని చెప్పేసి మామ్స్ డే రోజున పిల్లలు మాకు ఒక ఐటమ్ని చేస్తున్నట్టు అయితే పెట్టారనమాట. ఇది ఒక యాక్టివిటీ అండి. దీంట్లో ఏంటంటే లవ్ సింబల్ రాసి పైన మామ్స్ హ్యాపీ మామ్స్ అని చెప్పి అయితే ఉంటుందన్నమాట. వాటిలో ఏంటంటే కమ్ము అతికించి మన వడ్లు ఉంటాయి కదండి రైస్, అవి అతికించాలన్నమాట.
అలా అయితే యాక్టివిటీ చేయించారు. ఇక్కడ వచ్చేసి తిను విజయమేనండి. లోపల అంతా కూడా పిల్లల్ని కేరింగ్ కానీ అన్నీ చాలా బాగా అయితే చూసుకుంటారనమాట. ఇక్కడైతే తనతో పాటు కొంచెం అలా వ్లాగయితే తీశానండి. లోపల ఏంటంటే మనకి స్నాక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మేము లంచ్ చేసి వెళ్ళాము కాబట్టి స్నాక్స్, టీ ఇవన్నీ కూడా అయితే పెట్టారనమాట. ఏమేమి పెట్టారు ఏంటి అనేది కూడా క్యాప్చర్ చేశామనుకుంటా అండి. చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే మా చిన్నబాబు వచ్చేసి చేస్తున్నాడనమాట. తను వచ్చేసి అసలు స్పెట్స్ తీయలేదండి. ఇక్కడైతే పెద్ద బాబు చేస్తున్నాడు. పిల్లలతో పాటు చేయించి మామ్స్‌కి గిఫ్ట్ లాగా ఇప్పించారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. డాన్సెస్ కానీ ఇవన్నీ కూడా అసలు స్కూల్లో కూడా ప్రతి ఒక్కటి అన్నీ చేయించటం వలన మాకు కూడా కొంచెం అలవాటైతే అయిపోయింది. ఎప్పుడూ కూడా మనకి దీవాళీకి లాస్ట్ టైం ఒక దీవాళీ వీడియోలో పోస్ట్ చేశాను కదండీ! అలా మనకి అంటే యాక్టివిటీస్ అన్నీ కూడా చేయిస్తారనమాట. అంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేటట్టు అయితే చేపిస్తారు. ఇక్కడైతే అందరం కూడా సరదాగా కొన్నిసేపు డాన్సెస్ అయితే వేసామండి. అంటే సార్ అయితే చాలా బాగా నేర్పిస్తారనమాట. ఇక్కడ సాంగ్స్ క్లాసులు ఆ రోజు ఫుల్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. మామ్స్ అందరం కూడా అంటే మనకి ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే మనకి కూడా కొంచెం ఎనర్జీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము డాన్సెస్ అయితే వేసాము. సాంగ్స్ పెట్టి ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. మీ పిల్లలకి కూడా స్కూల్లో ఎలా కండక్ట్ చేస్తారు ఎలా అనేది కామెంట్ మాత్రమా
முடிஞ்சிச்சு, அவள்தான். பரவாயில்ல, முடிஞ்சிச்சு, அவள்தான். இங்க மேம் मुझको रोकेगा कौन और खाएगा मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा तू भी है करना कर लो इधर ही मैं तू खड़ा पकड़ लो घर पे जाके तुम घूमर कर लो दिन भर नहीं స్కూల్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీ అందరూ కూడా చూసే ఉంటారు. స్కూల్లో ఇలా అయితే కండక్ట్ చేశారనమాట. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అన్ని వీడియోస్ అన్నీ కూడా డే బై డే అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా సంక్రాంతి అనేది బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అనేది మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంటే కేర్ బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.